హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. కేక్ని మనం చాలా ఈజీగా న్యూ ఇయర్కైనా బర్త్డేస్కైనా చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసేవారైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో టిప్తో సహా కొలతలతో సహా చూసేద్దాం. స్పాంజ్ కేక్ అండి, బయట కొనే పని లేకుండా హెల్తీగా టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చండి. అంత సింపుల్గా ఎలా చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాం. మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కుకింగ్ రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోగలగరు. అంత బాగుంటుంది. మనం బయట కొనే పని లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి నేనైతే 2 eggs వరకు తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీ ఉంటే 3 eggs అయినా తీసుకోవచ్చండి. నేను ఇలా బెటర్తో మొత్తం మిక్స్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోయినట్లయితే మనం ఒక మిక్సర్ తీసుకొని 10 minutes పాటు బాగా కలిపినట్లయితే మనకి పర్ఫెక్ట్ క్వాంటిటీ అనేది వచ్చేస్తుంది. సో దీంతో 2-3 minutes పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి 1 cup వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే ఇంకా 2 tablespoons ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. సో దీనికి మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే ఈ కప్తో మెజర్మెంట్ అనేది చాలా బాగా సరిపోతుందండి. సో ఇలా మొత్తం బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా బ్లెండ్ చేసుకొని 2 minutes పాటు మనకి పర్ఫెక్ట్ క్వాంటిటీ వచ్చేంత వరకు ఇలా కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక దీంట్లోకి 1/2 cup వరకు ఆయిల్ని తీసుకోండి. మంచి ఫ్లేవర్ ఉన్న ఆయిల్ అయితే బాగుంటుంది. సో అదే కప్తో 1/2 cup వరకు పాలనే తీసుకోండి. 1 tablespoon వెనిలా ఎసెన్స్ని తీసుకోండి. 1 tablespoon ఎసెన్స్ యాడ్ చేశాక చిటికెడు ఉప్పుని కూడా సాల్ట్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో సాల్ట్ యాడ్ చేసేసి మొత్తం ఇలా బ్లెండ్ చేసుకోవాలి 1-2 minutes పాటు. మనకి ఈ రెసిపీకి ఈ కేక్ అండి మనం తీసుకున్న ఈ క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లయితే కేక్ అనేది పాడవకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ టిప్ని అయితే మీరు ఫస్ట్ పాటించండి. సో మిక్సర్తో అయితే మినిమం 10 minutes పాటు పర్ఫెక్ట్గా కలుపుకోండి. అయితే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓవెన్తో పని లేకుండా గ్యాస్ మీదనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక అదే బౌల్లోకి దీంట్లో 1 cup వరకు మైదాని తీసుకుంటున్నాను. పిండిని అయితే జల్లించుకొని తీసుకోవాలండి. సో మీకు ఇలా అవ్వకపోతే ముందుగానే జల్లెడ పట్టి పక్కన పెట్టేసుకోవాలి పిండిని. సో నేను డైరెక్ట్గానే జల్లించుకుంటున్నాను. సో మీకు ఇలా కుదరనట్లయితే డైరెక్ట్గా జల్లించుకొని తీసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా జల్లించుకున్న పిండిని మనం పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకుందాము. దీంట్లో ఏదైనా ఉంటే డస్ట్ అనేది పడకుండా పిండి అనేది ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందని జల్లెడ పట్టుకుంటే సో జల్లెడ పట్టుకొని తీసుకోవాలి. దీంట్లో 1 teaspoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చూడండి పిండి క్వాంటిటీ అనేది ఈ క్వాంటిటీలో రావాలి. మనకి రిబ్బన్ క్వాంటిటీలో రావాలండి. అయితే కేక్ అనేది పాడవకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పిండి కలుపుకున్నప్పుడు పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా ఈ క్వాంటిటీలో కలుపుకున్నాక దీనికోసం నేనైతే కేక్ బౌల్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి ట్రే అనేది లేకపోతుంటే మీరు ఒక స్మాల్ గిన్నెనైనా తీసుకోవచ్చు. దీంట్లో బటర్ పేపర్ అనేది మీ దగ్గర అవైలబుల్లో ఉంటే బటర్ పేపర్ని యాడ్ చేయొచ్చు. సో నా దగ్గర లేదనేసి నేను కొంచెం మైదాని చల్లుకున్నానండి. ఇలా మైదాని అంతా అప్లై చేసేసుకొని పక్కన తీసేసుకొని పిండిని మనం ముందుగా కలిపి తీసుకున్న మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. సో ఇలా టర్న్ చేసుకొని నేనైతే దీని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. మీకు సో ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి తీసేసుకోవాలి. దీన్ని మనం 2-3 minutes పాటు బాగా హీట్ చేసి తీసుకోవాలి. దీంట్లో ఒక చిన్న స్టాండ్ పెట్టేసి దాని మీద మనం కేక్ ట్రేని తీసుకొని మూత పెట్టి మినిమం నేనైతే 25 minutes తర్వాత ఓపెన్ చేసి చూశానండి. అసలు ఓపెన్ కూడా చేయలేదు. 25 minutesలో మనకి పర్ఫెక్ట్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలా
మనం ఒక కుర్చీ చూస్తే మనకి పిండి అనేది అంటుకోకుండా వచ్చినట్లయితే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా చాక్తో చుట్టూ రౌండ్గా కట్ చేసేసుకోవాలి, అంటుకున్నా సరే ఫ్రీగా వచ్చేస్తుంది. ఇలా కంప్లీట్గా కట్ చేసుకున్నాక మనం ఇలా తీసినట్లయితే మనకి కేక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి స్పాంజ్ ఇలా వచ్చిందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చింది. మనం దీన్ని కాస్త క్రీమ్ని కూడా ప్రిపేర్ చేసుకొని డెకరేషన్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో లేదు మనకి పిల్లలైనా సరే అడిగినప్పుడైనా సరే తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా మనం దీన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి హెల్తీగా టేస్టీగా తినేయచ్చు. సో ఇలా కట్ చేసి తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని స్పాంజ్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం ఎంతో టేస్ట్కరమైన ఎంతో హెల్తీకరమైన కేక్ని చాలా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఈ టేస్టీ రెసిపీని న్యూ ఇయర్కి అయినా సరే బర్త్డేస్కి అయినా సరే ఎప్పుడైనా సరే పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా సరే తినొచ్చండి. చాలా హెల్తీగా స్పాంజీగా రెడీ అయిపోయింది కదా. సో ఈ టేస్టీ హెల్తీ రెసిపీని మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ స్వీట్నెస్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.